మరేమో ఇంజనీర్ అంటే ఇంజన్లో నీళ్లు పోసేటాయన టీచర్. శభాష్ బిడ్డ. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతా, టక్కిన జవాబు చెప్పాలి, సరేనా? ఇంగ్లీష్లో 10ని ఎట్లా రాస్తావు? మరేమో TEN 10 టీచర్. అబ్బా శభాష్ రా. మరి 100ని ఎట్లా రాస్తావు? ఏముంది టీచర్, TEEN టీనని రాయాలి. అంటే ఎన్ని సున్నాలుంటే అన్ని ఈలు పెట్టుకుంటే సరి. ఆహా, నా కళ్ళు తెరిపించినావురా, శభాష్ రా. ఇక నువ్వు కూసో బిడ్డ. ఏంది గట్లా చూస్తారు? ఇగో మనోళ్ళ చదువులు గిట్లనే ఉంటాయట. పరాష్ ఖాన్కి కాదుల్లో, ఇంజనీర్లు అంటే ఇంజన్ల నీళ్లు పోసేటోళ్ళకంటే అటేటే ఉన్నదట మన రాష్ట్రంలో. మన జేఎన్టీయూలా ఈ 7 ఇంజనీరింగ్ చదివిన పోరగాన్ల మార్కులు చూసి సరస్వతీదేవి వీణ చుట్టేసి దండం పెట్టిపోయే కోపు కొడుతున్నది. 100కు 40 మంది పాస్ అయ్యారట. అంటే 60 మందే ఫెయిల్ అయినరు అన్నట్టు. ఎంత గొప్ప ముచ్చట కదానుల్లా. అబ్బో, ఇంజనీరింగ్ లో చేరిన పోరగాన్న ముచ్చట ఎట్లుంటది? చదువు సారెడు బల్పాలు దోషడు అన్నట్టు ఉంటది. ఇంజనీరింగ్ లో చేరిరంటే 4 ఏళ్ల దాకా కలెక్టర్ల కంటే అటేటే పోజులు కొడుతున్నారు. నడిమిట్ల లవ్వులు పువ్వులు ఉండనే ఉండే. సినిమాలు సిగరెట్లు దోస్తుల్లా వెనకకు తగ్గేదే లేదాయే. ఒక్క చదువు తప్ప కర్మాయి అన్నిటినీ చేసుట్లా ముంగటు ఉండాలనాయే. ఇక ఎందుకు వస్తాయి మార్కులు? ఇక గిది గిట్లున్నదా? ఇంకో దిక్కేమో తోటోడు తొడగోసుకుంటే మేము మెడగోసుకుంటాం అన్నట్టు దునియాల ఏ చదువు లేనట్టు అందరికందరూ అల్కగా ఇంజనీరింగ్ చదివే దొరికే. అప్పులు చేసైనా సరే గొప్పల చదువులకే మెడలు పట్టి సొర్య పట్టి ఏందో ఎత్తిపోతాంది అన్నట్టు పోరగాన్లను. ఇక కాలేజీల సోకి ఎట్లున్నదో అసెంబ్లీలో సీఎం సారే 1కి 4 మాటలు చెప్పనే చెప్పే. ఇక వాళ్ళ చదువులు చెప్పుకునే తట్టు ఎందుకుంటే షిప్ప పట్టుకొని అడుక్కునే తందుకు కూడా పనికి రాకుండా అవుతున్నాయి అన్నట్టు. మరి ఈ ఇంజనీర్లతోని రాష్ట్రం ఎట్లా ముంగటికి పోతుందో అది తర్వాత ముచ్చట. కానీ సపరేట్ గా పరీక్షలు పెట్టుకునే కాలేజీల్లో 100కి 80 మంది కంటే ఎక్కువనే పాస్ అవుతున్నారట. అంటిగా చూడుర్రి. మరి వాళ్ళకు నిజం మార్కులేనో కలుపుకుంటున్నారో తెలియదు. కానీ ఇంజనీరింగ్ చదువులు అంటే ఇల్వ తక్కువ చదువులు అయితే అవుతున్నాయని మాత్రం తెలుస్తున్నది. ఆ టెక్కు ఈ టెక్ అనుకుంటే చెక్కులు మాట్లాడిన పోరగాన్లు తీర పేలైతే ఏ టెక్కు నౌకర్లు చేస్తారు, దేనికి పనికొస్తారు, జర ఆలోచించుకోండి అని అంటున్నారు పబ్లిక్.